ఈశ్వరుడు పార్వతి వాళ్ళు కేళిలో ఉన్నారు. కేళి అంటే ఈశ్వరునిది నాట్యం అంటారు, అమ్మవారిది లాస్యం అంటారు. రెండు కదలికలే. అయితే వాళ్ళు అలా ఆ కదలికలలో అంటే ఊరికే స్వామివారికి ఇష్టం కదా, అందుకే ప్రదోష వేళలో ఆయన నాట్యం చేస్తూ ఉంటారు. మనకి ఎలా అయితే పాటలు పాడుకోవడం ఇష్టమో ఆడుకోవడం ఇష్టమో అలా మనం చేస్తూ ఉంటాం, ఆయన కూడా అలా చేస్తారు అనడానికి లేదు. ప్రతి జీవిలో ఉన్న కదలికకి కారణం ఆ ఆది దంపతులు. కాబట్టి స్వామివారి యొక్క నాట్యం అంటే, అమ్మవారి యొక్క లాస్యం అంటే ఆ కదలిక జీవ చైతన్యం, జీవులలో కదలిక. కేవలం మనుషుల్లోనే కాదు, మనలో కదలిక లేకపోతే మనం అలా శవమై పడి ఉంటాం. అందుకని అది అవసరం. కాబట్టి దాన్ని కేళి అంటారు. ఆ కేళిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈయన వెళ్ళారు, మళ్ళీ ఈయన నమస్కారం చేశారు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు ఇందాక మనం చెప్పుకున్నాం. అయితే అలా పట్టించుకోకపోతే కైలాసానికి వెళ్ళి సాక్షాత్తు ఆ ఈశ్వరుణ్ణి అమ్మవారిని దర్శించుకున్నాము, ఆ నాట్యాన్ని చూశాను, ఆ లాస్యాన్ని చూశానని మురిసిపోకుండా మళ్ళీ ఈయన కోపం పెంచుకున్నాడు. సరే, అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? వైకుంఠానికి వచ్చాడు. ఇక్కడతో ఆగిపోవాలి. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న సందేహం రావచ్చు. ఆయన అలా కోపగించుకుంటే ఆయన ఎవరు? మనిషి కదా, మనిషిలో మహర్షి, తపస్సు చేసి మహర్షి అయ్యాడు. మరి ఆయన కోపాన్ని తగ్గించాలన్నా, ఆయన అహంకారాన్ని తుంచివేయాలన్నా బ్రహ్మ వల్ల కాదా? అవుతుంది. ఈశ్వరుని వల్ల కాదా? అవుతుంది. వాళ్ళు అక్కడే శిక్ష వేయొచ్చు. కానీ అలా జరగకూడదు కదా. ఇక్కడ అహంకారము, నేను అనే భావన కేవలం భృగు మహర్షిలో కాదు, కేవలం కొంతమంది మునులలో కాదు, ఏకంగా కలియుగంలో ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ ప్రతి ఒక్కరిలో ఉన్న నేను అనే భావన, అహంకారము తొలగిపోవాలి అంటే ఒక లీల జరగాలి, ఒక అవతార స్వీకరణ జరగాలి. అందుకని వీళ్ళు వెళతాడు కదా వైకుంఠానికి అని వీళ్ళు వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఆయన వైకుంఠానికి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే అక్కడ లక్ష్మీదేవి చక్కగా పాదాలు ఒత్తుతోంది. శ్రీ మహావిష్ణువు హాయిగా శేషపాన్పుపై అలా పవళించి ఉన్నారు. మళ్ళీ ఈయన నమస్కారం చేశారు. మళ్ళీ అదే తంతు వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈయనకి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి చాలా ఆవేశంతో, అంటే ఎక్కడైతే దూరంగా ఆయన నించున్నారో గబగబా ముందుకి వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం పైన ఒక్క తాపు తన్నట్ట. అంటే ఇంత కోపం అవసరమా? అంటే ఒక్కొక్కసారి మనకి ఒక మాట అంటారు కదా, విచక్షణ అన్నది, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అన్నది కోల్పోతాం. ఎప్పుడు అంటే కోపం వచ్చినప్పుడు. మనం అలాగే తంతామా అంటే తన్నము, కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే కోపం క్రోధంగా మారిపోయినప్పుడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోపాన్ని తెచ్చి పెట్టుకుని అవతల వాళ్ళు మన మాట వినేటట్టుగా దాన్ని కొద్దిగా ఉపయోగించి మళ్ళీ దాన్ని విడిచిపెట్టగలగాలట, శ్రీరామచంద్రమూర్తి చేసినట్టుగా. అందుకే ఆయన జితక్రోధ అయ్యారు. ఆయనలో ఉన్న 16 గుణాలలో అదొకటి. కానీ మనం అలా కాదు కదా. ఇప్పుడు ఈ కోపం వచ్చినప్పుడు మాట తీరు మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, చేయకూడని పనులు చేసేస్తూ ఉంటాం. ఎన్నో పాపాలు. పాపానికి కారణమే కోపం. ఇది భృగు మహర్షి అక్కడ ప్రకటన చేస్తున్నారు. అక్కడ ఉన్నది స్థితికర్త, అక్కడ ఉన్నది పరబ్రహ్మ స్వరూపం. ఆయన మీద ఏకంగా కాళ్ళు ఎత్తి తన్నవచ్చా అంటే ఎంత పెద్ద పని చేస్తున్నాడో. కారణం ఏమిటి? నేను మహర్షిని, నేను వస్తే నన్ను పట్టించుకోరా అనే అహంకారం. ఈ నేను అన్నది ఇంత పని చేయించింది. మరి అలా చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అలా కళ్ళు తెరిచి చూస్తే చాలు ఈయన భస్మం అయిపోతాడు. కానీ శ్రీ మహావిష్ణువు అలా చూడలేదు. అలా తన్నిన తర్వాత, అంటే ఆయన ఇంకా పడుకునే ఉన్నారుగా, అలా పడుకుని ఉన్నప్పుడు వక్షస్థలం పైన కాలితో తన్నిన తర్వాత శ్రీ మహావిష్ణువు లేచారు. ఈ లేవడము అన్నది ఆయన చాలా వినయంతో లేచారు అనే ఒక ప్రస్తావన మనకి ఉంటుంది. అంటే వెంకటేశ్వర వైభవంలో. అంటే అంత వినయంగా ఆయన ఎందుకు లేవాలి? మనల్ని ఎవరైనా ఒక్క దెబ్బ కొడితే వినయంగా లేస్తామా? చాలా కోపంతో లేస్తాం. కానీ స్వామివారు అలా దెబ్బ తిన్న తర్వాత ఆయన వినయంగా లేచారు. ఎందుకు వినయంగా లేచారు? మనకేం నేర్పిస్తున్నారు? కలియుగంలో ఏం కావాలి, ఏం లోపిస్తోంది? ముందు ముందు మనం చెప్పుకుందాం. నమస్తే.